హలో ఎవ్రీవన్, రియల్ ఎస్టేట్ క్లాసెస్కి స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు ఎపిసోడ్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావాలంటే ఏం స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ స్కిల్స్ రియల్ ఎస్టేట్కి అవసరం. సో ఇవి ఈ క్లాస్లో ఈ పర్టికులర్ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో రియల్ ఎస్టేట్ సెక్టార్లో సక్సెస్ అవ్వాలంటే 20 నుండి 30 స్కిల్స్లో నైపుణ్యత ఉండాలి. కోర్ స్కిల్స్ అన్నమాట. ఈ 20 నుండి 30 స్కిల్స్ క్రూషియల్ రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావాలంటే. నార్మల్ రియల్టర్ నుంచి సక్సెస్ఫుల్ టాప్ క్లాస్ రియల్టర్కి డిఫరెన్స్ ఏముంటుందంటే, సో ఈ స్కిల్ సెట్లోనే డిఫరెన్స్ ఉంటుంది. సో ఒక సక్సెస్ఫుల్ రియల్టర్ కావాలంటే, సో మీరు మా రియల్ ఎస్టేట్ క్లాసెస్ జాయిన్ అందుకు మిమ్మల్ని కూడా సక్సెస్ఫుల్గా చూడాలనంటే, సో మీరు ఏ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలనంటే, సో ఒక 20 నుండి 30 స్కిల్స్ క్రూషియల్ అన్నమాట. ఈ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే నార్మల్ రియల్టర్ నుండి సక్సెస్ఫుల్ టాప్ క్లాస్ రియల్టర్గా ఎదగడానికి చాలా స్కోప్ ఉంటుంది. సో ఏంటి ఇవి? మీ అందరూ తెలుసు, నార్మల్గా పొలిటికల్ లీడర్స్ చూసినామంటే వాళ్ళకి ఏం స్కిల్ ఉంటుంది? పీపుల్ని అట్రాక్ట్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ మీటింగ్ పెట్టారనుకో, లక్షల మంది వస్తారు మీటింగ్కి. వాళ్ళు కమ్యూనికేట్ చేసేది కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే జనాలందరిలోకి స్ప్రెడ్ అవుతుంది. ఒక పొలిటికల్ లీడర్కి ఉండాల్సిన స్కిల్స్ అవి. పీపుల్ని అట్రాక్ట్ చేయడము, వాళ్ళు ఇచ్చే మాటలతోటి ఒక పొలిటికల్ మెసేజ్ని స్ప్రెడ్ చేయడం. అట్లా ఒక పొలిటికల్ లీడర్కి స్కిల్స్ ఉంటాయి. ఒక ఇంజనీర్కి ఒక స్కిల్స్ ఉంటాయి. ఒక ర్యాంకర్కి ఒక స్కిల్స్ ఉంటాయి. అట్లనే రియల్ ఎస్టేట్లో కూడా ఒక 20 నుండి 30 క్రూషియల్ స్కిల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. వాటిని మనం క్లాసిఫై చేసుకుంటే ఒక 4 టైప్స్గా మనం క్లాసిఫై చేసుకోవచ్చు. ఓకే, సో అందులో ఫస్ట్ది ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఫస్ట్ వన్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. సెకండ్ వన్ బిజినెస్ స్కిల్స్. థర్డ్ వన్ టెక్నికల్ స్కిల్స్. సో ఫోర్త్ వన్ పర్సనాలిటీ ట్రేట్స్. ఆల్రైట్, పర్సనాలిటీ ట్రేట్స్. సో ఫస్ట్ వన్ డీటెయిల్గా అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ క్లాసిఫికేషన్ అంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఈ ఇంటర్పర్సనల్ స్కిల్స్లో కమ్యూనికేషన్ స్కిల్స్. నువ్వు క్లయింట్స్తో ఎలా మాట్లాడుతున్నావు, ఓనర్స్తో ఎలా మాట్లాడుతున్నావు, బయర్స్తో ఎలా మాట్లాడుతున్నావు. సో కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నావు. రియల్ ఎస్టేట్ ఫర్ ఎగ్జాంపుల్ సిటీస్, ఇప్పుడు హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తున్నావు అనుకో. సో పర్టికులర్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ఉండరు. సో ఒక్కొక్క స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, అబ్రాడ్ నుంచి వచ్చిన ఎన్ఆర్ఐస్ ఉంటారు. సో వాళ్ళందరితో నువ్వు కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. నువ్వు లాంగ్వేజ్ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంగ్లీష్లో, హిందీలో మాట్లాడితే హిందీలో, తెలుగులో మాట్లాడితే తెలుగులో. సో ఒకవేళ నీకు వాళ్ళ లాంగ్వేజ్ రాకపోతే అట్లీస్ట్ ఒక కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లోనే మాట్లాడేటట్టు ఒక లాంగ్వేజ్ ఉండాలి కమ్యూనికేషన్ స్కిల్స్లో. సో లాంగ్వేజ్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ ఇంటర్పర్సనల్ స్కిల్స్లో లిజనింగ్ స్కిల్స్. ఎదుటి వ్యక్తి మాట్లాడినప్పుడు కంప్లీట్గా వినాలి. రైట్. సో లిజనింగ్ స్కిల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. నువ్వు వింటేనే వాళ్ళ రిక్వైర్మెంట్ ఏందో అర్థం చేసుకోగలుగుతావు. సో వినాలి, విని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం, వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారమే మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. లిజనింగ్ స్కిల్స్. సో ఇంటర్పర్సనల్ స్కిల్స్లో కమ్యూనికేషన్ స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కేటగిరీ బిజినెస్ స్కిల్స్. సో ఈ సెకండ్ క్లాసిఫికేషన్ బిజినెస్ స్కిల్స్లో మార్కెటింగ్, సేల్స్, రైట్, రీసెర్చ్. సో ఇవన్నీ అట్లా చాలా ఉంటాయన్నమాట. సో మార్కెటింగ్ ఇది ఒక స్కిల్లే. ఎట్లా అంటే, సో నిన్ను నువ్వు ఎట్లా మార్కెట్ చేసుకుంటున్నావు ఒక ఆస్పెక్ట్ అయితే, నీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఇది రియల్ ఎస్టేట్ సంబంధించిన ఇన్వెంటరీని ఎట్లా మార్కెట్ చేసుకుంటున్నావు. సో మనందరికీ తెలుసు వెబ్సైట్స్ ఉన్నాయి. వెబ్సైట్లో నువ్వు మార్కెట్ చేస్తావు లిస్టింగ్స్ ఇచ్చి. ట్రెడిషనల్ ఛానల్స్ ఉంటాయి, వాట్సాప్ గ్రూప్స్ కానీ, టెలిగ్రామ్ గ్రూప్స్ కానీ, దాని ఎట్లా స్ప్రెడ్ చేస్తున్నావు. సో రిపీట్ కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళకి నువ్వు మంచిగా మార్కెట్ చేసుకోగలిగితేనే వాళ్ళు రిపీట్ కస్టమర్స్ అవుతారు అనమాట. అది మార్కెటింగ్. సో సేల్స్, ఈ స్కిల్ ఎట్లా హెల్ప్ చేస్తాయంటే, నువ్వు ఒక సేల్స్ మ్యాన్ లెక్క వాళ్ళకి ఒక అర్జ్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో వాళ్ళకి ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకునేటట్టు
తర్వాత ఆ డెసిషన్ తొందరగా తీసుకుంటట్టు. సో ర్యాపో బిల్డ్ చేస్తూ, ఆ ట్రస్ట్ బిల్డ్ చేస్తూ, అట్ ద సేమ్ టైం ప్రోడక్ట్ని సేల్ చేసే ఒక సేల్స్ స్కిల్ కూడా డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. రీసెర్చ్. ఈ రీసెర్చ్ అంటే ఏమంటే, సో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రేట్స్ ఉంటాయి అన్నమాట. ల్యాండ్ ప్రైస్ కానీ, రెంటల్ ప్రైసెస్ కానీ, సో సేల్ ప్రైసెస్ కానీ. సో రీసెర్చ్ చేయాలన్నమాట. ఏ ఏరియాలో ఎంత డిమాండ్ ఉంది, ఏ ఏరియాలో ప్రైస్ ఎట్లా ఉంది. సో నువ్వు ఒక టెనెంట్కి కానీ, ఒక ఓనర్ కానీ, ఒక క్లయింట్కి నువ్వు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రీసెర్చ్ చేసి ఉంటేనే నువ్వు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ డౌట్స్కి ఇమీడియట్గా నువ్వు రెస్పాన్స్ చేయగలుగుతావు. సో ఎవరైనా ఏదైనా డౌట్ రేజ్ చేస్తే నేను రేపు వచ్చి కనుక్కొని చెప్తా అంటే కుదరదు. సో ఈ స్కిల్ ఉంటేనే ప్రాంప్ట్గా నువ్వు ఆన్సర్ ఇవ్వగలుగుతానే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్, ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. సో ఈ రీసెర్చ్ స్కిల్ కూడా ఇంపార్టెంట్. బిజినెస్ స్కిల్స్లో మార్కెటింగ్ స్కిల్స్, నువ్వు మార్కెట్ చేయడము, నీ ప్రోడక్ట్ని మార్కెట్ చేయడము. సెకండ్ సేల్స్ స్కిల్స్. థర్డ్ వన్ రీసెర్చ్. అట్లా నెంబర్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయి ఈ క్లాసిఫికేషన్లో. సో థర్డ్ క్లాసిఫికేషన్ టెక్నికల్ స్కిల్స్. ఈ టెక్నికల్ స్కిల్స్లో ఇప్పుడు మనందరికీ తెలుసు, మనము లిస్టింగ్స్ అనేది యాప్స్లోనే వేయాల్సి ఉంటుంది. టెక్నికల్గా యాప్స్ని ఎట్లా యూజ్ చేయాలి, మొబైల్ ఫోన్స్లో ఎట్లా కమ్యూనికేట్ అవ్వాలి, టెక్నికల్ స్కిల్స్ కూడా చాలా అవసరం. టెక్నాలజీ యూసేజ్ అనేది కామన్ అయిపోయింది. సో టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకోవాలి నువ్వు చేసే వర్క్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లాట్ సేల్కి ఉందనుకో, సో దాన్ని వీడియో రికార్డ్ చేయాల్సి ఉంటుంది. టెక్నికల్గా దాని డైమెన్షన్స్ ఎట్లా ఉన్నాయని అది. ఓకే, సో నెక్స్ట్ ఫ్యాక్టర్ పర్సనాలిటీ ట్రేట్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ ట్రేట్. ఎందుకనంటే సో ఈ పర్సనాలిటీ ట్రేట్స్లోనే కాన్ఫిడెన్స్, పర్సువేట్ చేసే స్కిల్, కాన్ఫిడెన్స్, పర్సువేషన్, నెగోసియేషన్, ఎంపతి. రైట్. సో ఇవన్నీ స్కిల్స్ ఉంటాయి అన్నమాట. సో కాన్ఫిడెన్స్ అంటే సో ఎప్పుడైతే నీకు పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్, అవేర్నెస్, నాలెడ్జ్ ఉంటుందో అప్పుడు నువ్వు కాన్ఫిడెంట్గా ఉండగలుగుతావు. సో నువ్వు కాన్ఫిడెంట్గా ఉంటేనే బయర్ని నువ్వు కన్విన్స్ చేయగలుగుతావు. సో నువ్వు సగం తెలిసి సగం తెలియకపోతే నువ్వు కాన్ఫిడెంట్గా ఉండవు. కాన్ఫిడెంట్గా లేకపోతే అది ఆటోమేటిక్గా తెలిసిపోద్ది అదర్ పార్టీకి, ఓనర్ కన్నా, బయర్ కన్నా, సెల్లర్ కన్నా, ఎవరికైనా కానీ తెలిసిపోద్ది. సో కాన్ఫిడెన్స్ బిల్డ్ కావాలంటే సో అన్నిటి మీద అవగాహన పెంచుకోవాలి. సో అట్లా ఈ కాన్ఫిడెన్స్ అనే స్కిల్ని పెంచుకోగలుగుతావు. ఎంపతి అంటే ఏమంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒక టెనెంట్, సో వాళ్ళు మై హోమ్ బంగ్లాలో ఫ్లాట్ రెంట్కి తీసుకున్నారు. సో ఫ్లాట్ రెంట్కి తీసుకుంటే ఏమైంది, ఆ ఫ్లాట్లో ఉన్న కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి ఒక గెస్ట్ వచ్చిండు, వాళ్ళ చుట్టాల అబ్బాయి. సో చుట్టాల అబ్బాయి వచ్చిన తర్వాత బైక్ మీద పోతుంటే యాక్సిడెంట్ అయి చనిపోయాడు. సో వాళ్ళకి ఆ ఇల్లు ఒక మంచి లేదనుకుని ఒక ఫీల్ వచ్చింది అన్నమాట. సో వాళ్ళు 1 month 2 month అయినా కానీ ఇమీడియట్గా మనం ఇంకో ప్రాపర్టీ చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే సో వాళ్ళు ఏదైతే ఆలోచిస్తున్నారో ఎంపథైజ్ కావాలన్నమాట మనం. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. సో వాళ్ళకి ఇమీడియట్గా మనం వేరే ప్రాపర్టీ చూపెట్టినాం, హెల్ప్ చేసినాం అట్లా. సో ఇంకొకటి ఏమంటే కొంతమందికి వాస్తు ఉంటుంది. సో ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, కంపల్సరీ ఈస్టే కావాలి, కంపల్సరీ వెస్టే కావాలి. ఆల్రైట్. సో అట్లా ఎంపథైజ్ కావాలన్నమాట. సో కొంతమందికి వెంటిలేషన్, మాస్టర్ బెడ్రూమ్లో వెంటిలేషన్, అదర్ గెస్ట్ బెడ్రూమ్లో, అదర్ బెడ్రూమ్స్లో వెంటిలేషన్ ఎట్లా ఉంది, బాల్కనీ వ్యూ ఎట్లా ఉంది. సో వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం ఎంపథైజ్ అవ్వాలన్నమాట. వాళ్ళకి ఏం కావాలో మనం అది ఇవ్వాలి, అంతేగాని మన దగ్గర ఏది ఉందో అది వాళ్ళకి ఇవ్వద్దు. ఆల్రైట్. సో ఇప్పుడు ఒక ఫిష్ ఉంది, ఫిష్ని క్యాచ్ చేయాలంటే మనం వానపాముని వేయాలి, అంతేగాని మనకు చెర్రీస్ ఇష్టం, మనం చెర్రీస్ తింటాం, అంతే మాత్రాన ఫిష్ చెర్రీ తినదు. సో ఫిష్కి ఏది అవసరం, వానపాము అవసరం, వానపాము వేయాలి. మనకి ఏది ఇష్టం, చెర్రీ ఇష్టం, మనం చెర్రీ తింటాం. మనకి ఇష్టమైంది మనం ఫిష్ క్యాచ్ చేస్తే అంటే అది కుదరచ్చు. సో అట్లనే రియల్ ఎస్టేట్లో కూడా సో వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు వాళ్ళని ఎంపథైజ్ అయ్యి వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు వర్క్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇవి పర్సనాలిటీ ట్రేట్స్లో ఇంప్రూవ్ చేసుకోవాల్సిన స్కిల్స్. ఏమేమి, ఎంపతి కానీ, సో ఇవి. సో ఇంకొకటి పర్సువేషన్ అంటే ఒక పర్సన్ని పర్సువేట్ చేయాలన్నమాట, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి వాళ్ళకి ఆ పర్టికులర్ ప్రాపర్టీ రెంట్కి కానీ సేల్కి కానీ తీసుకునేటట్టు. రైట్. సో ఇంకొకటి పర్సనాలిటీ ట్రేట్లో మనందరికీ తెలుసు, రియల్ ఎస్టేట్ అనేది ఒక్కొక్క టైంలో ఒక్కొక్క
బూమ్లో ఉంటుంది, ఒక్కొక్కసారి డౌన్ ఉంటుంది. సో సిచ్యువేషన్ ఎట్లా ఉన్నా కానీ అడాప్ట్ అయ్యేటట్టు ఈ అడాప్టింగ్ స్కిల్ కూడా ఉండాలన్నమాట. సో అట్లా ఒక 20 నుంచి 30 కోర్ స్కిల్స్ అన్నిటి ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ కంపల్సరీ నేర్చుకోవాల్సి ఉంటుంది. అదే ఒక నార్మల్ రియల్టర్కి ఉన్న సక్సెస్ఫుల్ రియల్టర్ని డిఫరెన్షియేట్ చేసేది. సో మీరు మా రియల్ ఎస్టేట్ క్లాసెస్ జాయిన్ అయితే సో ఈ అన్ని ట్రేడ్స్ని డీటెయిల్గా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ తోటి, రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దట్ మీరు క్లియర్ కట్గా అర్థం చేసుకుంటారు, మీరు ఈ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటారు. సో ఇంప్రూవ్ చేసుకుంటే మీరు రియల్ ఎస్టేట్లో సక్సెస్ఫుల్ అవుతారు. మీ అందరికీ తెలుసు మన రియల్ ఎస్టేట్ క్లాసెస్ ఇండియాలోనే నంబర్ 1 రియల్ ఎస్టేట్ క్లాసెస్. ఎందుకనంటే మనం చెప్పేది ఇంకెవరు చెప్పరు, వేరే ఎక్కడ చెప్పింది మనం చెప్పకుండా ఉండము. సో మనం అన్నీ కవర్ చేస్తాము, ఆల్ డైమెన్షన్స్లో టీచ్ చేస్తాము. సో అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఈ ప్రతి ఒక్క స్కిల్ని తీసుకొని ప్రతి ఒక్క స్కిల్ మీద ఒక క్లాస్ చేసి ఆ క్లాస్లో ఈ స్కిల్ ఉండడం వల్ల ప్రయోజనం ఏంటిది, ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, దీనికి సంబంధించిన ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, నేను ఈ స్కిల్ తోటి నేను ఎట్లా బెనిఫిట్ అయినా, అట్లా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీరు ఫ్యూచర్లో దాన్ని మీరు రియల్ ఎస్టేట్ చేసినప్పుడు అప్లై చేసుకుంటే మీరు కూడా సక్సెస్ఫుల్ అవుతారు. సో అట్లా ఈ స్కిల్స్ రియల్ లైఫ్కి హెల్ప్ అవుతుంది, అట్ ద సేమ్ టైం రియల్ ఎస్టేట్లో కూడా హెల్ప్ అవుతుంది. సో రియల్ లైఫ్, రియల్ ఎస్టేట్ లైఫ్ రెండిటికి హెల్ప్ అవుతుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ కోర్స్ని కంప్లీట్గా వినండి, రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావండి. సో ఈ ఎపిసోడ్లో ఈ టాపిక్స్ అన్ని కవర్ చేసినాను, కొన్ని కవర్ చేసినాను ఎందుకంటే షార్ట్ వీడియో చేసినాను. డీటెయిల్గా ప్రతి ఒక్కటి ఇంకొక కోర్స్లో మీకు ప్రజెంట్ చేస్తాను. సో కోర్స్ పర్చేస్ చేయండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.